అండి, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పెసర మొలకల ఇడ్లీ. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: మొక్క పెసలు, ఇది నేను ముందే మొలకలు కట్టి తీసుకొచ్చాను అనమాట. క్యారెట్ ఇలా కోరేసుకోవాలి. ఉప్పు, కారం, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, రుబ్బు. ఇది మినప రుబ్బు అనమాట, ఇడ్లీ పెట్టుకుంటాం కదా ఆ రుబ్బు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. ఈ రుబ్బులోని ఫస్ట్ మొలకలు, క్యారెట్ తురుము, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి, కొంచెం కారం వేసుకుందాం. కొంచెం ఉప్పు, వేసుకుందాం. అన్నీ మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా శుభ్రంగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు ఇడ్లీ పాత్రకి ఆయిల్ రాసుకుందాం. కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మంచి హెల్తీ ఫుడ్. ఇలా పెట్టుకోవాలి. అయితే ఈ చిన్న ఉంటాయి కదా ఇడ్లీలు, అందులో కూడా పెట్టుకున్నానండి. పిల్లలైతే కొంచెం చిన్న ఇడ్లీలు అయితే ఇష్టంగా తింటారు కదా. పాత్ర పెట్టేసుకొని వాటర్ వేసుకొని ఇందులో పెట్టుకుందాం. అది స్టవ్ వెలిగించుకుందాం. ముందు స్టవ్ వెలిగించుకొని అది ఇందులో పెట్టుకుందాం. ఉడికిపోతాయి, 5 మినిట్స్లో ఉడికిపోద్ది. ఓకే అండి, ఉడికిపోయిందో లేదో చూద్దాం ఒకసారి. మూత ఓపెన్ చేసి ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే అండి, అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో. తీసుకుందాం. చిన్న చిన్న ఇడ్లీలు ఇవి. పిల్లలు తీసే ఇడ్లీని వదలరు, తినడానికి భలే ఇష్టపడతారు. ప్లేట్లోకి తీసుకున్నానండి. దీనిపైన కొంచెం కారపొడి, నెయ్యి వేసి పిల్లలకు పెడితే మంచి ఇష్టంగా తినేస్తారండి. టమాటా చట్నీ, ఇది ఏంటంటే పుల్లగా కొంచెం బాగుంటుంది అనేసి ఈ చట్నీ తయారు చేశాను అనమాట. అయిపోయిందండి పెసల మొలకల ఇడ్లీ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.